అమ్మ ఈసారి పుత్రద ఏకాదశి ఎప్పుడొచ్చిందంటారు? మనం దీని గురించి చాలాసార్లు చెప్పుకున్నాము మన శుభమస్తు కార్యక్రమంలో. అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే పాటించాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి మరోసారి తెలుసుకుందాం. ఈ వ్రతం ఎవరెవరు చేయాలి? తప్పకుండా సంతానం కావాలి, సత్సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. మనం శుభమస్తులోను గోపురంలోను గత 7 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం 2 సార్లు శ్రావణ శుద్ధ ఏకాదశికి, పుష్యశుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనేటువంటి పేరుంది. కేవలం నా దగ్గరికి రాకుండా ప్రోగ్రాంలో విని పాటించినటువంటి వాళ్ళు కూడా సంతానవంతులు చాలామంది అయ్యారు. మన దగ్గరే ప్రోగ్రాంలో అడిగారు. ఇంతవరకు నేను వాళ్ళ ఫేస్ కూడా చూడలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. సంతానం కలిగింది, ఏకాదశి వ్రతాన్ని చేశాము, అన్నప్రసానానికి ముహూర్తం పెట్టండి అని చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మనకి. చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, ఇది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళకి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన సత్సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈసారి మనకి శ్రావణ శుద్ధ ఏకాదశి 14 ఆగస్టు అంటే ఎల్లుండి ఆదివారం రోజు ఏకాదశి ఉంది. అందుకని ఆ ఏకాదశి వ్రతం చేస్తే, పుత్రద ఏకాదశి వ్రతం చేస్తే, శ్రద్ధాశక్తులతో చేస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన ఎవరెవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సత్సంతానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. అయితే సంతానం కోరే దంపతులు పుత్రద ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది పాటించాలంటారు? పుత్రద ఏకాదశి పాటించేటువంటి వాళ్ళు శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు మొదలు పెడితే మళ్ళీ శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఈ వ్రతాన్ని 1 సంవత్సర కాలం నియమనిష్టలతో చేయాలి. అయితే దానికి సంకల్పం మాత్రం దశమి రోజే చేసుకోవాలి, అంటే రేపే చేసుకోవాలి. మనం ఇవాళ చెప్పడానికి కారణం ఏమిటంటే, ఎవరికి సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళంతా రేపు సంకల్పం చేసుకోవచ్చు. రేపు సంకల్పం చేసుకుని రేపటి రోజే ఏకాదశి వ్రతం సంతానం కోసం చేస్తున్నాము జనార్దన, మాకు ఇది నిర్విఘ్నంగా సాగాలి, నీ అనుగ్రహం కలగాలి అని చెప్పేసి దంపతులు ఇద్దరు కూడా రేపటి రోజు సంకల్పం చేసుకుని ఆ తర్వాత రేపటి నుంచే నియమాలు పాటించాలి. ఏమిటి అంటే, రేపు ఏకభుక్తం చేయటం, మధ్య మాంసాలు తీసుకోకపోవడం, బ్రహ్మచర్యం చేయటం, ఆ తర్వాత పుత్రద ఏకాదశి వ్రతం చేస్తామని చెప్పేసి సంకల్పం చేసుకోవడం, మళ్ళీ ఏకాదశి రోజు ఉపవాస వ్రతం చేయటం, సాయంత్రంగా మళ్ళీ కూర్చుని పూజ చేసి పునఃపూజ సాయంత్రం చేసి ఆ లక్ష్మీనారాయణలకి పూజ, తులసి దళాలతో పూజ చేయటం, సంతాన గోపాల స్వామి మంత్రాన్ని జపిస్తూ ఉండటం, తెల్లవార్లు జాగరణ చేయటం, అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు జాగరణ చేస్తే కూడా మంచిదని చెప్తారు. ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేయటం, ఎవరికైనా అన్నదానం చేయటం, అంటే ఎక్కడో గుళ్ళో అయినా చేయొచ్చు, ఇంట్లో ఎవరైనా బ్రాహ్మణులకి కానీ పేదవాళ్ళకి కానీ భోజనం పెట్టచ్చు, లేదా సామాగ్రి అయినా దానం చేయవచ్చు. అలా చేసి ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేయాలి. ద్వాదశి రోజు కూడా నియమనిష్టలతో ఉండాలి. ద్వాదశి రోజు ఉపవసించక్కర్లేదు. కాకపోతే అన్యమైనటువంటివి కూడా ద్వాదశి రోజు కూడా తినకూడదు. ఇలాంటి నియమాన్ని పాటిస్తూ ప్రతి ఏకాదశి అంటే ప్రతి నెల 2 ఏకాదశిలు వస్తాయి. శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1. అలా ప్రతి నెల 2 ఏకాదశులు చేస్తూ మళ్ళీ శ్రావణ శుద్ధ ఏకాదశి వచ్చే వరకు కూడా ఈ వ్రతాన్ని చేసి తర్వాత ఉద్వాసన చేయాలి. ఓకే అమ్మాయి, ప్రతి శంఖపాణి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మ్యామ్. శంఖపాణి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఏప్రిల్ 18, 2009. అవునండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.